హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి అయితే తెలుసుకోబోతున్నాము. బిందు మాధవ్ గారు అయితే ఈ రోజు అన్నారు కదా, ఎక్స్పెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ అయితే ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. ఈ రోజు వాళ్ళ నుండి కొద్దిగా ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎవరెవరంటే అనుష, షాకిబ్, మనీష్, దివ్య. వీళ్ళు స్పెషల్లీ వీళ్ళ నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, కానీ వీళ్ళు ఇంకా చేయట్లేదు. ఈరోజు ఖచ్చితంగా చేయాలని స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడానికి మహా సమరం అయితే జరుగుతుంది. ఆ సమరంలో జడ్జెస్ అయితే ఎట్లాంటి టాస్క్లు ఇచ్చినా కంటెస్టెంట్స్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అట్లాగే ఈరోజు మనము అలసిపోయి ఒక్క నిమిషం ఆగిన గమ్యాన్ని అయితే చేరుకోలేము. ఈ కొటేషన్తో శ్రీముఖి గారు అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈరోజు అయితే టాస్క్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక 12 గిఫ్టులు అయితే తీసుకొచ్చారు స్టేజ్ పైకి. మొత్తం టోటల్ అయితే 12 గిఫ్టులు ఉన్నాయి. మొత్తం కంటెస్టెంట్స్ మాత్రం 15 మంది. ఈ మిగతా ముగ్గురు ఆటలో అరటిపండు అన్నమాట. ఈ 12 గిఫ్టులను నాగ ప్రశాంత్ అనే కంటెస్టెంట్ ఉన్నాడు కదా, తన చేతుల మీదుగా మిగతా అందరు కంటెస్టెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఇవ్వచ్చు అని చెప్పారు. 12 బాక్సులలో ఒక 3 బాక్సులలో మాత్రమే కెప్టెన్కి సంబంధించి కెప్టెన్ బ్యాడ్జ్ ఉంటుంది. మిగతా 19 బాక్సులలో ఉట్టి మామూలు మోజులు ఉంటాయి. ఈ మోజులు అన్నమాట. ఏ 3 బాక్సులలో లీడర్, అదే కెప్టెన్ ఆర్ లీడర్, ఆ 3 బాక్సులలో ఓపెన్ చేసి చూస్తాడు. తనైతే ఎవరెవరిని లీడర్గా చూడాలనుకుంటున్నాడో ఆ ముగ్గురికి ఆ బాక్స్ ఇవ్వచ్చు. తను కూడా ఒకటి తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది ఇచ్చే విషయం మాత్రం మిగతా కంటెస్టెంట్స్కి ఎవరికి తెలియదు అన్నమాట. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఇచ్చిండు. నాకు మాత్రం 10వ నెంబర్ ఉన్న బాక్స్ తీసుకొని మనీష్, షాకిబ్ అండ్ పవన్ వీళ్ళ ముగ్గురికి బాక్స్లు ఇవ్వలేదు. అంటే వీళ్ళ ముగ్గురు ఆటలో అరటిపండు అన్నమాట. పవన్ లేచి క్వశ్చన్ చేసిండు నాగ ప్రశాంత్ని మాకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, నేను అందరికీ ఇవ్వగా లాస్ట్కు మీరు మిగిలిపోయారు అంతే, నేను మాత్రం మీకు ఇవ్వద్దు అన్న కాన్సెప్ట్తో నేను ఇవ్వకుండా లేను అని చెప్పి సమాధానం చెప్పిండు. కానీ పవన్ కొద్దిగా ఆర్గ్యూ చేసిండు నాగుతో. వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. వాళ్ళ ముగ్గురు ఆటలో అరటిపండులాగా పక్కన కూర్చున్నారు. ఈ మిగతా 12 మంది స్టేజ్ మీదకి వచ్చిళ్ళు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటో స్టార్ట్ అయింది. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు నాగైతే ఎవరెవరికి బాక్సులు ఇచ్చిలో ఆ బాక్సులు ఒక్కొక్కరు స్వాప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు నా 1 నెంబర్ బాక్స్ను 2 నెంబర్ వాళ్ళు స్వాప్ చేసుకోవచ్చు. 2 నెంబర్ వాళ్ళు నాకు 1 కావాలి అని చెప్పి అట్లా తీసుకోవచ్చు అన్నమాట. అదే ట్విస్ట్, అది మెయిన్ ట్విస్ట్. అట్లా స్వాప్ అయ్యి కొందరు స్వాప్ చేసుకున్నారు. నాకు దగ్గర ఉన్న బాక్స్ దాలియా తీసుకున్నది. అట్లా ఒక్కొక్కరు స్వాప్ చేసుకున్నారు. అట్లా స్వాప్ చేసుకోగా మిగిలిన 3 బాక్స్లో లీడర్ అనే క్యాప్టెన్ బ్యాడ్జీ లీడర్ ఉంది కదా, అవి లాస్ట్కి ఎవరెవరి దగ్గరికి వెళ్ళాయి అంటే దాలియా, తర్వాత ప్రసన్న గారు ఉన్నారు కదా, ప్రసన్న గారి దగ్గరికి అండ్ ప్రియా దగ్గరికి, వీళ్ళ ముగ్గురు దగ్గరికి లీడర్ బ్యాడ్జ్ వెళ్ళింది. వాళ్ళ ముగ్గురు క్యాప్టెన్ లీడర్స్గా ఎన్నికయ్యారు అన్నమాట. ఆ వాళ్ళ ముగ్గురిని లీడర్గా సెలెక్ట్ చేసి వాళ్ళ ముగ్గురికి దాలియాకేమో బ్లూ కలర్, తర్వాత ప్రసన్న గారికి రెడ్ కలర్, ప్రియా గారికి ఎల్లో కలర్, ఈ ముగ్గురికి 3 కలర్లు డిసైడ్ చేశారు. టీమ్ వైజ్గా డివైడ్ అయ్యారు. 3 టీమ్స్ అయ్యారన్నమాట. ఆటలో అరటి పండుగ భావించిన వాళ్ళు ఉన్నారు కదా, మనీష్ అండ్ షాకిబ్, పవన్, వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు మళ్ళొక టెస్ట్ ఇచ్చిళ్ళు. అది ఏంటంటే, ఈ ఆటలో అరటి పండుగ మిగిలిపోయిన వాళ్ళని ఈ టాస్క్కి సంచాలకులుగా నిర్ణయించిళ్ళు. వాళ్ళ నిర్ణయమే తుది నిర్ణయం అన్నమాట. ఇప్పుడు అసలు గేమ్ ఏంటంటే, పవన్కేమో ఎల్లో టీం అంటే ప్రియా, షాకిబ్కేమో రెడ్ అంటే ప్రసన్న గారు, ఓకేనా. మనీష్కేమో బ్లూ టీం అంటే దాలియా. ఈ ముగ్గురికి 3 టీంలను డివైడ్ చేసిన తర్వాత టాస్క్ ఏంటో వివరించిండు. టాస్క్ ఏంటంటే, గిన్నెలు తోమాలి, తర్వాత మంచిగా వాటిని క్లీన్గా నీట్గా తుడిచి తర్వాత బట్టలు మడత పెట్టాలి, తర్వాత శుభ్రం చేయాలి. వాకిలాగా ఉంచి దాని మీద చెత్త అది వేసిళ్ళు శుభ్రం చేయాలి. సంచాలకులు ఎవరైతే వాళ్ళ సంచాలకులను మెప్పించిన తర్వాతనే నెక్స్ట్ టాస్క్కి వెళ్ళాలన్నమాట. గిన్నెలు తోమేటప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేవా, అన్ని క్లీన్ చేసిల్లా లేదా అని చెప్పి చూసి ఓకే అయిన తర్వాత మళ్ళీ బట్టలు మడత పెట్టే దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అది ఓకే అయిన తర్వాత మళ్ళీ ఊడ్చే దగ్గరికి వెళ్ళాలి. అట్లా సంచాలకులు మెచ్చుకున్న తర్వాత అట్లా ఎవరైతే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోతుందో వాళ్ళు వెళ్ళి గంట కొట్టాలి.
కానీ సంచాలకులు లాగా ప్రవర్తించలేదు. అసలు పవన్ అయితే ఫస్ట్ టీమ్ లీడర్గా అయినప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు మీరు ఎంత కరెక్ట్గా ఆడతారో చూస్తా, నేను బరాబర్ చేస్తా అన్నట్టుగా మాట్లాడిండు. కానీ సంచాలకుడిగా నిర్ణయించిన తర్వాత తను ఆ టీం మెంబర్స్కి హెల్ప్ చేశాడు కొద్దిగా. గిన్నెలు కరెక్ట్గా కడగలేదు, బట్టలు కరెక్ట్గా మడతపెట్టలేదు, ఊడడం కూడా కరెక్ట్, శుభ్రం కూడా కరెక్ట్గా చేయలేదు. అందుకని చెప్పి జడ్జెస్కి చాలా కోపం వచ్చింది. అట్లనే అందరూ ప్రతి ఒక్కరు మనీష్, షాకిబ్ అందరూ ఆ టీం వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు జడ్జెస్ లాగా అనిపించలేదు. నాకు కూడా చూసిన కంటెస్టెంట్గా నాకు కూడా అనిపించలేదు. అందుకని జడ్జెస్కి చాలా కోపం వచ్చింది. అసలు ఇప్పటికే మనీష్కి ఒక ఎల్లో కార్డ్ వచ్చింది. మనీష్కి కనుక ఇంకొక ఎల్లో కార్డు ఇస్తే డైరెక్ట్ అవుట్ అయిపోతాడు, అగ్ని పరీక్ష నుండి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు అన్నమాట. కానీ జడ్జెస్కి చాలా కోపం వచ్చి వాళ్ళు చాలా పేషెన్స్ తోటి ఈ రోజు అసలు మేము మాట్లాడడానికి ఏం లేదు అని చెప్పి జడ్జెస్కి అయితే చాలా బాధ అనిపించింది. వాళ్ళు అసలు ఏ నిర్ణయం, ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ లేరు, మోస్ట్ ఓటప్పిల్ లేదు, వరెస్ట్ ప్లేయర్ లేదు, అసలు ఏది చెప్పకుండా జడ్జెస్ అయితే వెళ్ళిపోయారు. అట్లాగే ఎల్లో కార్డు కూడా ఎవరికి చూపించలేదు. అసలు ఎల్లో కార్డు చూపించినందుకు ఒక బెనిఫిట్ అయింది. ఒకవేళ చూపించాల్సి వస్తే మనీష్ గారికి చూపించు, తను వెళ్ళిపో గేమ్ నుండి, కానీ ఆ పని చేయకుండా జడ్జెస్ అసలు ఏం మాట్లాడకుండా ఆడియన్స్కి బాయ్ చెప్పకుండా అసలు ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈరోజు కొద్దిగా డిసప్పాయింట్ అయింది ప్రోగ్రామ్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.